మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. తిరుపతి నగరం భవానీ నగర్లోని ప్రతిభా స్కూల్లో ఆయన ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమంలో మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ మహిళా శక్తి సంయోజక్ శ్రీమతి వసుంధర, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ఒక సెల్ ఫోన్ కొంటే చాలు, దాంట్లో ఛార్జింగ్ చేసుకోవాలి అంతే. సో అది అమ్మ అనుకుంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడం, నైట్లో వాడు పడుకున్నాక మాట్లాడదాం, లేదు ఫ్రెండ్ తీసుకొని మాట్లాడతాం, ఎలాంటి తప్పులు చేయగలం. ఇకపోతే కిక్ బ్యాక్స్ చాలా మంది ఉంటారు. నాకు సైకిల్ తీస్తేనే నేను నాకు మోటార్ సైకిల్ తీసేయాలి, నాకు స్కూటర్ తీసేయాలి. మీ వయసు ఏంటి, మీరు అడిగే వెహికల్. ఎందుకంటే 25 ఏళ్లలో ఈ రహస్యం అందరూ నోట్ చేసుకోండి. ఈ పక్కవాడు కనపడటం లేదు, సో అందరు నోట్ చేసుకున్న దానిలో మీకు కనపడలే. సో ఇటువంటి మాట్లాడతాను. సో 25 ఏళ్లలో ఇంపార్టెంట్ మ్యాటర్ టీచర్స్ ఎప్పుడు చెప్తుంటారు, కానీ ఈ పద్ధతిలో చెప్పుండకపోవచ్చు. ఎవరైతే కష్టపడతారు, కష్టమంటే మీ మజిల్స్ యాక్టివిటీ ఫిజికల్గా రన్నింగ్ రేస్ మజిల్ కష్టపెట్టారు, వాకింగ్ కష్టపెట్టారు. మత్తు మందులో మనం చేసే దురాఘాతాలు ఎన్ని ఉంటాయంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. దుర్యోధనుడికి బ్రహ్మ 130 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. దుర్యోధనుడు అంటే తెలుసా? మహాభారతంలో మహారాజు యువరాజు ఆయన పట్టాభిషిక్తుడు. సో అతనికి 130 సంవత్సరాలు ఇస్తే చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్. అండ్ ఈ జాక్పట్ అనేది చాలా ఎక్కువ. ఆయన జలసి, యాంగర్ ఇవన్నీ చాలా ఎక్కువ. సో ఆయన ఏం చేశాడు, ద్రౌపదిని నిండు సభలో అవమానించాడు. అది భగవంతుడికి నచ్చలేదు. అతను చనిపోయింది ఎప్పుడో తెలుసా? కరెక్ట్గా 60 సంవత్సరాలకి భీముడు తొడలు ఎరగొచ్చాడు. కానీ బ్రహ్మ ఇచ్చింది 130. దాన్ని ప్రతిసారి మోసాలు చేసి పాండవులు సంపాదించి 5 ఏళ్ళు తగ్గించుకుంటూ 60కి వచ్చాడు. 60లో భగవంతుడి చేతిలో అతను సైగ చేస్తే తొడల మీద కొట్టమని కొట్టాడు. సో మనకు ఉంది కదా అని మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. మంచి తెలివి ఉన్నప్పుడే మంచి మార్గంలో పోయి ఇంకా పైకి. సో జాక్పాట్లో మనం ఏమనుకున్నాం, కిక్ బాక్స్ ఏది అడగకూడదు. అతను వాళ్ళ రాజ్యాన్ని కూడా కొట్టేయాలని చూసేది అనేది తెలుసు. కాబట్టి కిక్ బ్యాక్స్ అంటే లంచం అడగకూడదు. మీరు చదువుకోవాలంటే లంచం అడగకూడదు. ఎవరి కోసం చదువుతున్నారు చెప్పండి? మేడమ్స్ చెప్తున్నారు, కానీ కొంతమంది మేడమ్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా నువ్వు ఇది చదవలేదు, ఇది ఇట్లా చదువు అని చెప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు మామూలుగా అందరూ చెప్తే వాళ్ళ జీతాలు వస్తాయి కదా. కానీ ఆ హ్యుమానిటీ ఉన్న టీచర్స్ ఉన్న ఈ స్కూల్లో మీరు దాన్ని వినియోగించుకొని చాలా పైకి వెళ్ళాలి. సో మీరు కిక్ బ్యాక్స్ అడగకూడదు. అంటే నాకేంటి అనకూడదు. ఉంది కదా సినిమాలు కూడా నాకేంటి అన్న. సో మీకేంటి, మీ చదువు, మీ జ్ఞానం, చదివే బాగా. సో పి అంటే పోస్ట్పోన్మెంట్. ఎవరికంటే పోస్ట్పోన్మెంట్ ఉండదు. ఫస్ట్ జీవితంలో మా బిడ్డ పుడతానే కొంచెం ఆలోచించి ఏడుస్తాడు. పోస్ట్పోన్మెంట్, అంత పోస్ట్పోన్మెంట్ ఉంది. అక్కడ ఏడిస్తేనే వాడు బతుకుతాడు బిడ్డ కదా. పుట్టిన వెంటనే కేవమని అరవాలి. దాన్ని పోస్ట్పోన్ చేసుకునే కూడా మనకు ఉంటుంది మానవుడు. సో నో పోస్ట్పోన్మెంట్. ఈరోజు చదవాలని ఈరోజు చదివాల్సిందే. లివ్ ఇన్ ప్రెజెంట్. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు ఫినిష్ చేయండి. అప్పుడు మీ జ్ఞాపకశక్తి, మీ స్మార్ట్నెస్ పెరుగుతుంది. ఎవడైనా చాక్లెట్ ఇచ్చినా చేసుకో, ఎవరైనా గోల్ గప్ప ఇచ్చినా, ఏమంటారు గోల్ గప్ప పానీపూరి ఇచ్చినా తీసుకో. సో ఆ స్మార్ట్నెస్ లేనప్పుడు ఏం చేస్తారు, ఊరికే వస్తారు, 4 చాక్లెట్ తిందాము అనుకుంటారు. ఈ వీక్నెస్ పట్టుకొని 8, 9, 10 బ్యాచెస్ క్లాస్ వాళ్ళని ఈ అతీంద్ర శక్తులు, ఈ దుర్మార్గులు ఇకపోతే so let us not go for television. If you want to become a collector or if you want to become a doctor, మీ గోల్ మీరు అచీవ్ కావాలంటే జాబ్ పార్టీలో మీరు రాసి పెట్టుకోండి. JLTK దాంట్లో మీకు ఏదైనా ఉందా లోపం, దాన్ని పక్కన పెట్టండి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్. ప్రతి ఒక్కరికి 500 మించి వస్తాయి మార్క్స్. జాబ్ పాటించి స్మార్ట్గా ఉంటే చాలు. ఇకపోతే మూడోది ఏం చెప్పాను, మర్డర్ ద ఫియర్. చాలా మందికి ఓరల్స్ అడిగితే భయంగా వణుకుతా ఉంటాం. సో దాన్ని మర్డర్ చేయాలి, చంపాలి. సో బట్ ఇన్ దట్ మర్డర్ మీన్స్ MURDER. చెప్పాలి అందరూ. మర్డర్ అంటే స్పెల్లింగ్ MUR. సో ఎం అంటే
మెంటలీ రెడీ చేసుకోవాలి. టీవీ మీద, సెల్ ఫోన్ మీద, తిండి మీద ఏది పెట్టుకోకుండా మీరు 3 hours అనుకుంటే ఇంట్లో చదవడం, ఇక్కడ 8 hours ఉంటుంది. 3 hours మీరు రెడీగా ఉండాలి. పాటలు గీట్లు వినకుండా తలుపులు వేసుకొని ఫ్యాన్ వేసి గాలి వచ్చే చోట్ల కూర్చోవడానికి, బుక్స్ని పడుకొని కాదు కూర్చొని చదువుతాం. పెన్ను పేపర్ పక్కన పెట్టుకో, ఏదైనా పాయింట్స్ వస్తే రాసుకోవాలి. ఇది మెంటల్ ప్రిపేర్డ్. యూ అంటే అండర్స్టాండ్, చదువు అర్థం చేసుకుంటూ చదవాలి. మీ టీచర్లు ఎప్పుడు మీకు చెప్తుంటారు అన్నమాట, అవునా కదా? అర్థం చేసుకోండి, గుడ్డిగా చదవద్దని చెప్తున్నారా లేదా? సో ప్రతి ఒక్క టీచర్కి ఆ జన్మ అది చెప్పడం అనేది వాళ్ళ నోట్లో అది వచ్చిన తర్వాతనే పేరు వస్తుంది. అటు పేమెంట్ రీడ్, రెండోసారి చదవాలి. సబ్జెక్ట్ అర్థం కాదు, రెండోసారి చదవాలి. డి అంటే డిటెక్ట్ ఆల్ యువర్ మిస్టేక్స్. మీ వీక్నెస్ ఏంటి? ఆల్జీబ్రా లేకపోతే హిస్టరీలో ఇయర్స్, ఫలానా సంవత్సరంలో అశోకుడు వచ్చాడు, ఫలానా సంవత్సరంలో అశోకుడు వచ్చాడు, తప్పుగా మీకు రావడం. 2 సార్లు చదవాలి, 3 సార్లు చదవాలి. అంటే మీ డిటెక్ట్స్ ఏంటంటే ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం, లేదా పేర్లు గుర్తుపెట్టుకోవడం, లేదా స్టెప్స్ మర్చిపోతున్నారు, అది రాసుకోవడం, టీచర్స్ వచ్చి నెక్స్ట్ డే క్లాస్ రావడం. సో ఇది ఈ డిటెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలెగ్జాండర్ కూడా ఎందుకు ఓడిపోయాడని ఆలోచించాడట 10 months. తర్వాత ఏ యుద్ధం వద్దు, ఎక్కడికి పోయిన యుద్ధం చనిపోతామని అతను ఒళ్ళు బాగా డైడ్ ఆఫ్ ఇల్నెస్. సో అది వేరే కథ. ఇప్పుడు మన టైం అంత ఇవ్వలేదు మీరు నాకు. సో అది డిటెక్ట్. మర్డర్లో ఇంకోటి ఏముంది? ఈ ఎఫెక్టివ్ ఫైనల్ రీడింగ్. అంతా అయిపోయింది, తప్పులు ఒప్పులు నేర్చుకున్నారు, స్టెప్స్ అంతా నేర్చుకున్నారు, నాకు వచ్చిన గర్వపడకుండా ఎఫెక్టివ్గా ఫైనల్గా చదవడం. ఆర్ అంటే రిసైట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బుక్స్ మూసేసి మీరు చదివింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమీబా గురించి ఉంది, అమీబా మీకు. సో బుక్స్ మూసేసి అమీబా ఏకకణ జీవి, ఇట్ హెస్ గాట్ సూడో మోటార్ ఆర్గనైజ్ అండ్ దెన్ ఇట్ హెస్ గాట్ 1 న్యూక్లియస్ అండ్ ఇట్ డివైడ్స్. మనసులో అనుకో. తర్వాత ఒక కాగితం మీద పెట్టాలి, మీరేం నేర్చుకున్నారు రాసి దాన్ని కంపేర్ చేసుకోవాలి, మీరే మార్క్స్ చేసుకోవాలి. ఎందుకు రాదండి? మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా వస్తుంది. 600 out of 600 కూడా చూశాను నేను ఈ మధ్య ఎక్కడ ఉన్నాను. సో అది అక్కడ గోల్ పెట్టుకున్నప్పుడు అలా చదవాలి. స్మార్ట్ అంటే SMART కదా, స్పెల్లింగ్ కదా, స్మార్ట్ స్పెల్లింగ్. ఎస్ అంటే మీరు ఈ స్మార్ట్ మీద మీ జీవితంలో విజయాన్ని పొందేదానికి మీరు వేసుకునే ప్రథమ పద సోపానం. సో మీరు ఒక గోల్ అనుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. మీరు ఏం కావాలనుకున్నారు ఒకసారి అనుకోండి, మళ్ళీ కనిపించండి. 1 2 3 కళ్ళు మూసుకోండి. మీరు డాక్టరా, లాయరా, IAS ఆఫీసరా, కలెక్టరా, ప్రధానమంత్రి ఏం అనుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని అనుకోండి, తెరిచేయండి కాదు. ఓకే, ఈ అనుకున్నది మీరు మీ డైరీలో రాయాలి. ఈరోజు మా క్లాస్ జరిగింది, ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక గొప్ప సందేశం విన్నాము. మత్తు మందుకి అలవాటు పడద్దని. అందులో మేము ఈ విషయం అనుకున్నాము, నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను, మీ డైరీలో రాస్తాను. ఎందుకంటే అన్రిటర్న్ గోల్ ఈజ్ ఏ యూ హ్యావ్ టు రైట్. సో దానికి ఏం కావాలి? మీరు ఫస్ట్ స్మార్ట్ కావాలి. 3 పనులు చేయాలి. ఒకటి, మీరు స్మార్ట్గా చదవాలి. ఇంకొకటి, మీకున్న ఫియర్, ఎగ్జామ్ ఫియర్ కానీ, ఓరల్స్ ఫియర్ కానీ, వైవాస్ ఫియర్ కానీ మర్డర్ చేయాలి. ఆ ఫియర్ని మర్డర్ చేయాలి. అదేంటో చెప్తాను. సో జాక్పాట్ అనేది మనకున్న పుట్టుకతో వచ్చిన కొన్ని అవలక్షణాలు, వాటిని మనం పక్కకు పెట్టాలి. ఈ 3 చెప్తాను, తర్వాత మేడం గారితో ప్రశ్న చేస్తారు. సో మొదటిది స్మార్ట్. స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి. మీ గోల్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ కావాలంటే అవుతారా? కాదు. మన దేశంలో మీరు మీ చదువుకు మీకున్న వయసుకి, ఆ వయసుకి ఐఏఎస్ కావాలి. 10 yearsలో మీరు గ్రాడ్యుయేషన్ అవ్వాలి, ఐఏఎస్కి ప్రిపేర్. అటువంటి మెజరబుల్గా ఉండాలి. ఏమంటే మెజరబుల్. అండ్ స్మార్ట్. ఏ అంటే ఇట్ షుడ్ బి అచీవబుల్. మీరు యుఎస్ ప్రెసిడెంట్ కావాలని అనుకుని రాసుకుంటే కాదు, కానే కాదు. అచీవబుల్. ఇండియాలో ఏం అవ్వగలరు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, ఆ పొజిషన్కి మీరు వెళ్ళచ్చు. ప్రధానమంత్రి కావచ్చు, దాన్ని రాసుకోండి. స్మార్ట్. ఆర్ట్ అంటే రీజనబుల్గా ఉండాలి. ఆర్ అంటే రీజనబుల్గా ఉండాలి. మీరు ఇక్కడ తిరుపతిలో ఉన్నారు, మీ అమ్మ నాన్న అంతగా అంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, వాళ్ళు లాయర్లు కాదు, డాక్టర్ కాదు, కష్టపడి చదివిస్తున్నారు. సో మీకున్న ఆర్థిక స్తోమత, మీ తర్వాత తమ్ముడో చెల్లిలో ఉంటారు. సో వాళ్ళు చదవాలి, నాకు సొంత ఇల్లు లేదు, సో వాడికి కట్టుకుంటే చదవాలి. మనము పెద్ద పెద్ద కోరికలు కోరకూడదు.
మీ వెనకల బ్యాక్గ్రౌండ్ స్తోమత, మీ మెరిట్, మీ మైండ్ చెప్పే విధానం, మీ మెరిట్లో మీకు ఏ స్థానం ఉంది, మెరిట్లో క్లాస్లో వేస్తాం, దాన్ని మెజర్ చేసుకొని రీజనబుల్గా ఉండే గోల్ పెట్టుకోవాలి. తర్వాత టైం, టీ ఫర్ టైం అంటే ఇన్ని రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఉందనుకోండి, మ్యాథ్స్ చాలా కష్టం మీకు, మీలో ఎవరికైనా. చాలామంది సులభం లేదు, నాకు చాలా కష్టం మ్యాథ్స్. సో సులభంగా ఉండేవాళ్ళు ఓకే, యూ హ్యావ్ ఎ ప్లాన్. ఫస్ట్ మ్యాథ్స్ ఫినిష్ చేసేయండి, ఇంకో నెల ఉంది ఎగ్జామ్. సో ఒక నెలలో నేను అన్ని సబ్జెక్ట్స్ తిరగవేయాలి, ఆల్రెడీ చదివేస్తుంటారు. సో అది టైం బాగుంది. సో ఆ నెల 30 రోజులు ఏం చేస్తారు, ఆ సబ్జెక్ట్కి 5 రోజులు, 5 రోజుల తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి, ఉంటే కూడా దాన్ని వదిలేయాలి. అలాంటి టైం బౌండ్ సిస్టమ్ పెట్టుకుంటే 100కి 100, 500, 600, 600 కానీ మీ స్కూల్కి, మీ మేడమ్స్కి ఇంత కష్టపడి చెప్పే వాళ్ళకి అందరికి కూడా మంచి పేరు తెచ్చేది కాకుండా మీ జీవితంలో పెట్టారు. ఇకపోతే జాక్పాట్, ప్రతి ఒక్కరికి ఉంటుంది జలసి. జాక్పాట్ JACKPOT, జాక్ అంటే జేలో జలసి ఉంది. ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి, ప్రతి ఒక్క మనిషికి జలసినే మనిషిని సర్వనాశనం చేస్తారు. సో అబ్బాయికి ఫస్ట్ వచ్చింది, నేను రావాలనుకోవడం జలసి కాదు, కష్టపడి చదివి హెల్తీ కాంపిటీషన్లో నెక్స్ట్ మీ ఫ్రెండ్ని ఓడించాలి మార్క్స్. అంతేగాని కట్టేసి ఎగ్జామ్ రాకుండా చేసి కిడ్నాప్ చేయలేదు. సో జలసి ఎంత పనున్నా చేస్తుంది. పెన్ను దొంగలిచ్చాడు, వాళ్ళకి కావాల్సిన హాల్ టికెట్ చింపేయడం, ఇవన్నీ జలసీకి దారి. సో ఏ అంటే యాంగర్, కోపం ఎక్కువ ఉంటుంది, చిన్న మాట కూడా తట్టుకోలేదు. ఈ మార్క్స్ 5 మార్క్స్ తగ్గినాయంటే గుడి శిక్ష ఊరేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టకూడదా, టీచర్లు ఏమి అనకూడదా. సో యాంగర్ అనమాట, చిన్నదానికి కోపం, అది పక్కన పెడతారు. ఇక జాక్పాట్ సి అంటే క్రికెట్ పిచ్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి అంటే సెల్ ఫోన్ పిచ్. సెల్ ఫోన్ ఇస్తే చాలు, మాకు ఇంకేమీ వద్దు, సెల్ ఫోనే వద్దు అని వాళ్ళు ఎంతమంది చేయొద్దని. సో దిస్ ద బెస్ట్ స్కూల్ మేడం. నో బడి హాస్ లిఫ్టెడ్. మీరున్నారనేమో తెలీదు, కానీ దయచేసి సెల్ ఫోన్ కోసం వెంపర్లాడద్దండి. సో అది ఇప్పుడైతే ఇదంతా ఒట్టి మాటలు, మీ ఇమాజినేషన్ బయట ఉంది కదా. మీరు అనుకోవచ్చు అది ఎట్లా చాక్లెట్ తిని పడిపోతారు. ఒక్కసారి అది మరిగితే మనం చెప్పిన మాట వినరు. మరగక ముందే మిమ్మల్ని జాగ్రత్త చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకున్న వెంటనే మీ యాజమాన్యం ప్రిన్సిపాల్ మేడం గారు ఎస్ అన్నారు. మాకు 1000 బలం వచ్చింది, ఆమె ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో. సో అందుకని మేము మొన్న రాజకీయ క్షమించారమ్మా. సో వేరే పని నుండి రాలేకపోయి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు, టీచర్స్ అందరికీ. సో మీరు లేదే మేము ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మనం ఏం మాట్లాడుతున్నాము, మత్తు మందు నుండి బయటపడటం ఎలా. అది బయటపడటం అంటే మత్తులో ఉండేవాళ్ళకి, కానీ ఇప్పుడు మనం మాట్లాడేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ముందుగానే ఆ చాక్లెట్కి ఎవరంటే పడని వాళ్ళు ఎవరైనా చాక్లెట్ పడిపోతారు. సో అటువంటి తెలియని వాళ్ళ దగ్గర, కొత్త వాళ్ళ దగ్గర, కొత్త షాపులు పెట్టిన వాళ్ళ దగ్గర మీ అమ్మ నాన్న కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చినా, టీచర్స్ మిగతా ఎవరు ఇచ్చినా చాక్లెట్ కానీ ఏది కానీ ఫ్రీగా వస్తుంది కదా అని అసలు తీసుకోవద్దండి. మీ భావి జీవితాన్ని పాడు చేసుకోవద్దండి అని చెప్పడానికి ఈరోజు మేము వచ్చాము. ఎందుకంటే ఈ పార్ట్స్ ఎలా అంటే మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ చెప్పండి. లివర్, మీరు ఏదైనా చెప్పండి, అది అఫెక్ట్ అయిపోయి సర్వనాశనం అయిపోయింది. చర్మం ముడతలు పడుతుంది, ఏది అది ఒక పెద్ద ఆర్గన్ మన చర్మం. సో చర్మం ముడతలు పడుతుంది, పిచ్చి పడుతుంది, మనిషి జిప్పులుగా ఉంటాడు. 24 గంటలు మత్తులో ఉండాలని ప్రయత్నిస్తాడు. ఇంకేం చదువు, ఇంకేమి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంకేమి ర్యాంక్స్ ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా చాక్లెట్లు మీ టీచర్ చెప్తే కానీ తీసుకోవద్దండి. ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు. మరి ఎందుకు 8th, 9th, 10th పిల్లలకే చెప్పాలి అంటే ఇంకా అలవాటు పడి ఉండరు. ఇంకా వాళ్ళ మన తిరుపతి ఏరియాలో అది చాలా తక్కువ ఉంది క్లాస్లో పడ్డాను. కాబట్టి మిమ్మల్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్టు మేము ఫీల్ అయినాము. కాబట్టి ఈ క్లాస్ వాళ్ళని మేము ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇంకోటి కూడా ఏంటంటే మనం ముందుగానే మేలుకోవాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. దానికి డాక్టర్స్, అడిక్షన్, డీఅడిక్షన్ సెంటర్స్, హాస్పిటల్ చేయాలి. సో అది కనుక్కోవడానికి పేరెంట్స్ చాలా భయపడుతుంది. ఇంకో కారణం ఏంటంటే పిల్లలు 7వ తరగతి వరకు అంటే టీనేజ్ వరకు
తల్లిదండ్రులు కాపాడుకుంటారు. చిల్లర అడిగిన ఎవరు నీకేం కావాలో చెప్పని కొనిస్తారు. ఒక్కసారి 8th క్లాస్కి వచ్చిన తర్వాత 13 years 14 years 12 years దాటుతుంది కాబట్టి కొంత ఫ్రీడమ్ ఇస్తారు. ఒక ₹2 పెట్టుకో, 5 rupees పెట్టుకో, 10 rupees పెట్టుకో, ఏదైనా ఆకలి ఇస్తే తిను అంటారు. ఎందుకంటే ఆకలి ఎక్కువగా ఉండే వయసు, ఎక్కువ కోరికలు ఉండే వయసు, ఎక్కువ ఎనర్జీ బయటపడే వయసు, ఎగురుతూ అంటారు, ఆటలాడుతుంటారు. కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఫుడ్ కావాలి. అందుకోసమని ₹10 ఇస్తారు. ఆ ₹10 మీద ఎరవేసి ఈ శక్తులు, దుష్ట శక్తులు మనల్ని సర్వనాశనం చేస్తారు. సో అందరూ మనం స్మార్ట్ అంటారు. స్మార్ట్ అంటే స్మార్ట్గా ఉంటేనే బాగా చదువుతావు, బాగా కొనాలి. ఇది ఒక సెల్ ఫోన్ కొంటే చాలు, దాంట్లో ఛార్జింగ్ చేసుకోవాలి అంతే. సో అది అమ్మ అనుకుంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడం, నైట్లో వాడు పడుకున్నాక మాట్లాడదాంలే, లేదు ఫ్రెండ్ తీసుకొని మాట్లాడుతుంది, ఎలాంటి తప్పులు చేయగలం. ఇకపోతే కిక్ బ్యాక్స్. చాలా మంది ఉంటారు, నాకు సైకిల్ తీస్తేనే నేను నాకు మోటార్ సైకిల్ తీసేయాలి, నాకు స్కూటర్ తీసేయాలి. మీ వయసు ఏంటి, మీరు అడిగే వెహికల్. ఎందుకంటే 25 ఏళ్లలో ఈ రహస్యం అందరూ నోట్ చేసుకోండి. ఈ పక్కవాడు కనపడటం లేదు, సో అందరూ నోట్ చేసుకుని నా తల మీకు కనపడలే, సో ఇటు తిరిగి మాట్లాడతాను. సో 25 ఏళ్లలో ఇంపార్టెంట్ మ్యాటర్ టీచర్స్ ఎప్పుడు చెప్తుంటారు, కానీ ఈ పద్ధతిలో చెప్పుండకపోవచ్చు. ఎవరైతే కష్టపడతారు, కష్టం అంటే మీ మజిల్స్ యాక్టివిటీ, ఫిజికల్గా రన్నింగ్ రేస్ మజిల్ కష్టపడి, వాకింగ్ కష్టపడి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. దుర్యోధనుడికి బ్రహ్మ 130 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. దుర్యోధనుడు అంటే తెలుసా? మహాభారతంలో మహారాజు యువరాజు ఆయన పట్టాభిషిక్తుడు. సో అతనికి 130 సంవత్సరాలు ఇస్తే చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్, అండ్ ఈ జాక్పట్ అనేది చాలా ఎక్కువ. ఆయన జలసి, యాంగర్ ఇవన్నీ చాలా ఎక్కువ. సో ఆయన ఏం చేశాడు, ద్రౌపదిని నిండు సభలో అవమానించాడు. అది భగవంతుడికి నచ్చలేదు. అతను చనిపోయింది ఎప్పుడు తెలుసా? కరెక్ట్గా 60 సంవత్సరాలకి భీముడు తొడలు చంపి, తొడలు ఎరగొచ్చాడు. కానీ బ్రహ్మ ఇచ్చింది 130. దాన్ని ప్రతిసారి మోసాలు చేసి పాండవులు మోసాలు సంపాదించి 5 ఏళ్ళు తగ్గించుకుంటూ 60కి వచ్చాడు. 60లో భగవంతుడి చేతిలో అతను సైగ చేస్తే తొడల మీద కొట్టమని కొట్టాడు. సో మనకు ఉంది కదా అని మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. మంచి తెలివి ఉన్నప్పుడే మంచి మార్గంలో పోయి ఇంకా పైకి. సో జాక్పాట్లో మనం ఏమనుకున్నాం, కిక్ బాక్స్ ఏది అడగకూడదు. అతను వాళ్ళ రాజ్యాన్ని కూడా కొట్టేయాలని చూసేది తనే తెలుసు. కాబట్టి కిక్ బ్యాక్స్ అంటే లంచం అడగకూడదు. మీరు చదువుకోవాలంటే లంచం అడగకూడదు. ఎవరి కోసం చదువుతున్నారు చెప్పండి? మేడమ్స్ చెప్తున్నారు, కానీ కొంతమంది మేడమ్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా నువ్వు ఇది చదవలేదు, ఇది ఇట్లా చదువు అని చెప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం ఏంటంటే వాడు మామూలుగా అందరూ చెప్తే వాళ్ళ జీతాలు వస్తాయి కదా. కానీ ఆ హ్యుమానిటీ ఉన్న టీచర్స్ ఉన్న ఈ స్కూల్లో మీరు దాన్ని వినియోగించుకొని చాలా పైకి వెళ్ళాలి. సో మీరు కిక్ బ్యాక్స్ అడగకూడదు. అంటే నాకేంటి అనకూడదు. ఉంది కదా సినిమాలు కూడా నాకేంటి అన్న. సో మీకేంటి, మీ చదువు, మీ జ్ఞానం, చదివే బాగా. సో పి అంటే పోస్ట్పోన్మెంట్. ఎవరికంటే పోస్ట్పోన్మెంట్ ఉండదు. ఫస్ట్ జీవితంలో మా బిడ్డ పుడతానే కొంచెం ఆలోచించి ఏడుస్తాడు. పోస్ట్పోన్మెంట్, అంత పోస్ట్పోన్మెంట్ ఉంది. అక్కడ ఏడిస్తేనే వాడు బతుకుతాడు బిడ్డ కదా. పుట్టిన వెంటనే కేవలం అరవాలి. దాన్ని పోస్ట్పోన్ చేసుకునే కూడా కనుక్కుంటుంది మానవుడు. సో నో పోస్ట్పోన్మెంట్. ఈరోజు చదవాలని ఈరోజు చదివాల్సిందే. లివ్ ఇన్ ప్రెజెంట్. ఏ రోజు సబ్జెక్ట్ రావడం ఫినిష్ చేయండి. అప్పుడు మీ జ్ఞాపకశక్తి, మీ స్మార్ట్నెస్ పెరుగుతుంది. ఎవడైనా చాక్లెట్ ఇచ్చినా చేసుకో, ఎవరైనా గోల్ గప్ప ఇచ్చినా, ఏమంటారు గోల్ గప్ప పానీపూరి ఇచ్చినా తీసుకో. సో ఆ స్మార్ట్నెస్ లేనప్పుడు ఏం చేస్తారు, ఊరికే వస్తారు, 4 చాక్లెట్ తిందాము అనుకుంటారు. ఈ వీక్నెస్ పట్టుకొని 8, 9, 10 బ్యాచెస్ క్లాస్ వాళ్ళని ఈ అతీంద్ర శక్తులు, ఈ దుర్మార్గులు ట్రాప్ చేస్తారు. ఇకపోతే ఓ సో అది ఇప్పుడైతే ఇదంతా ఒట్టి మాటలు, మీ ఇమాజినేషన్ బయట ఉంది కదా. మీరు అనుకోవచ్చు అది ఎట్లా చాక్లెట్ తిని పడిపోతారు. ఒక్కసారి అది మరిగితే మనం చెప్పిన మాట వినరు. మరగక ముందే మిమ్మల్ని జాగ్రత్త చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకున్న వెంటనే మీ యాజమాన్యం ప్రిన్సిపాల్ మేడం గారు ఎస్ అన్నారు. మాకు మేము బలం వచ్చింది, ఆమె ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో. సో అందుకని మేము మొన్న రాజకీయ క్షమించారమ్మా. సో వేరే పని నుండి రాలేదు, ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ
కృతజ్ఞతలు టీచర్స్ అందరికీ. సో మీరు లేదే మేము ఇక్కడ వచ్చి నేను ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మనం ఏం మాట్లాడుతున్నాము, మత్తు మందు నుండి బయటపడ్డం ఎలా. అది బయటపడడం అంటే మత్తులో ఉండేవాళ్ళకి. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్. కాబట్టి ముందుగానే ఆ చాక్లెట్కి ఎవరండి పడని వాళ్ళు, ఎవరైనా చాక్లెట్ పడిపోతారు. సో అటువంటి తెలియని వాళ్ళ దగ్గర, కొత్త వాళ్ళ దగ్గర, కొత్త షాపులు పెట్టిన వాళ్ళ దగ్గర మీ అమ్మ నాన్న కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చినా, టీచర్స్ మిగతా ఎవరు ఇచ్చినా చాక్లెట్ కానీ ఏది కానీ ఫ్రీగా వస్తుంది కదా అని అసలు తీసుకోవద్దండి. మీ భావి జీవితాన్ని పాడు చేసుకోవద్దండి అని చెప్పడానికి ఈరోజు మేము వచ్చాము. ఎందుకంటే ఈ పార్ట్స్ ఎలా అంటే మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ చెప్పండి. లివర్, మీరు ఏదైనా చెప్పండి అది అఫెక్ట్ అయిపోయి సర్వనాశనం అయిపోయి చర్మం ముడతలు పడుతుంది. ఏది అది పెద్ద ఆర్గన్ మన చర్మం. సో చర్మం ముడతలు పడుతుంది, పిచ్చి పడుతుంది, మనిషి జిప్పుగా ఉంటాడు. 24 గంటలు మత్తులో ఉండాలని ప్రయత్నిస్తాడు. ఇంకేం చదువు, ఇంకేమి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంకేమి ర్యాంక్స్ ఏమీ ఉండవు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా చాక్లెట్లు మీ టీచర్ చెప్తే కానీ తీసుకోవద్దండి. ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు. మరి ఎందుకు 8th, 9th, 10th పిల్లలకే చెప్పాలి అంటే ఇంకా అలవాటు పడి ఉండరు. ఇంకా వాళ్ళ మన తిరుపతి ఏరియాలో అది చాలా తక్కువ ఉంది క్లాసులో పడ్డాను. కాబట్టి మిమ్మల్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్లు మేము ఫీల్ అయినాము. కాబట్టి ఈ క్లాస్ వాళ్ళని మేము ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇంకోటి కూడా ఏంటంటే మనం ముందుగానే మేల్కోవాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. దానికి డాక్టర్స్, అడిక్షన్, అడిక్షన్ సెంటర్స్, హాస్పిటల్ చేయాలి. సో అది కనుక్కోవడానికి పేరెంట్స్ చాలా భయపడుతుంది. ఇంకొక కారణం ఏంటంటే పిల్లల్ని 7వ తరగతి వరకు అంటే టీనేజ్ వరకు తల్లిదండ్రులు కాపాడుతుంటారు. చిల్లర అడిగిన ఎవరు నీకేం కావాలో చెప్పని కొనిస్తారు. ఒక్కసారి 8th క్లాస్కి వచ్చిన తర్వాత 13 years, 14 years, 12 years దాటుతుంది. కాబట్టి కొంత ఫ్రీడమ్ ఇస్తారు. ఒక 2 రూపాయలు పెట్టుకో, 5 రూపీస్ పెట్టుకో, 10 రూపీస్ పెట్టుకో, ఏదైనా ఆకలి వేస్తే తిను అంటారు. ఎందుకంటే ఆకలి ఎక్కువగా ఉండే వయసు, ఎక్కువ కోరికలు ఉండే వయసు, ఎక్కువ ఎనర్జీ బయటపడే వయసు, ఎగురుతూ అంటారు, ఆటలాడుతుంటారు. కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఫుడ్ కావాలి. అందుకోసమని 10 రూపాయలు ఇస్తారు. ఆ 10 రూపాయల మీద ఎరవేసి ఈ శక్తులు, దుష్ట శక్తులు మనల్ని సర్వనాశనం చేస్తారు. సో అందరూ మనం స్మార్ట్ అంటారు. స్మార్ట్ అంటే స్మార్ట్గా ఉంటేనే బాగా చదువుతావు, బాగా